హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే వీడియో ఏంటంటే మిన్ను కిడ్డీ బ్యాంక్ అయితే మేము బ్రేక్ చేస్తున్నాము. అయితే అందులో ఎంత అమౌంట్ ఉందన్నది చూడండి. మిన్నుకి అయితే ఎవ్రీ బర్త్డేకి మేమైతే ఒక కిడ్డీ బ్యాంక్ అయితే తీసుకుంటాము కన్ఫామ్గా. తన బర్త్డే అయిపోగానే మళ్ళీ స్టార్ట్ చేస్తాము. మళ్ళీ బర్త్డే వచ్చే వరకు అందులో మిన్ను అమౌంట్ అయితే వేసుకుంటుంది. ఎప్పుడు మేము ఇచ్చిన అమౌంట్ ప్లస్ మళ్ళీ ఇంటికి వెళ్ళినప్పుడు మా అత్తయ్య ఇస్తుంది ఎక్కువ అమౌంట్. అయితే మిన్నుకి ఎప్పుడు వెళ్ళినప్పుడు అలా అమౌంట్ ఇస్తూనే ఉంటుంది. మిన్ను అవన్నీ అయితే ఎంత అమౌంట్ ఇచ్చినా అది కిడ్డీ బ్యాంక్లోనే వేసుకుంటుంది. మళ్ళీ మా అమ్మ వాళ్ళు, మా డాడీ ఇట్లా వాళ్ళు ఇస్తారు కదా, వాళ్ళు ఇచ్చినవి కూడా మొత్తం మేము హైదరాబాద్కి రాగానే మిన్ను అయితే మమ్మీ నాకు ఇచ్చిన అమౌంట్ ఇవ్వమని చెప్పేసి కిడ్డీ బ్యాంక్లోనే అయితే వేసుకుంటుంది. మిన్నుకి ఇది ఒకటి గుడ్ హ్యాబిట్ అవుతుంది. ఇక ఇప్పుడైతే మేము ఇది ఓపెన్ అయితే చేస్తున్నాను. ఇందులో ఎంత అమౌంట్ ఉంది ఏంటి అన్నది. దీంతో అయితే మళ్ళీ ఒకటి గోల్డ్ది ఆర్నమెంట్ అయితే ఒకటైతే తీసుకుంటాము. అంటే తీసుకోవడం అంటే డైరెక్ట్ జ్యువెలర్స్లో కొనను, మా డాడీ చేస్తాడు. ఎవ్రీ బర్త్డేకి ఏదో ఒకటి అయితే ఖచ్చితంగా చేపిస్తాను. దీంతో మళ్ళీ నేను ఏం చేయించాను అన్నది కూడా తర్వాత నేను ఒక సపరేట్ వీడియో తీసి కూడా అది కూడా అప్లోడ్ చేస్తాను. ఇప్పుడైతే నేను అది బ్రేక్ చేస్తున్నాను. ఎంత అమౌంట్ ఉంటుందో అన్నది అది కట్ చేస్తున్నాను. దానికైతే ఓపెనింగ్ అయితే లేదు. ఇక నేను మళ్ళీ అది కట్ చేయగానే వేస్ట్. మళ్ళీ నెక్స్ట్ అయితే ఇంకొకటి తీసుకుంటాను. ఇప్పుడైతే నేను ఓపెన్ చేస్తున్నాను. ఇది నాకైతే రావట్లేదు. కొద్దిగా మా హస్బెండ్ కూడా వచ్చి తను కూడా కొంచెం కట్ చేసి అయితే ఇస్తున్నాడు నాకు. మా మిన్ను అయితే చూస్తుంది ఎంత ఉన్నాయి ఏంటి అమౌంట్ అని చూస్తుంది ఆడుకుంటూ. దానికే చూస్తుంది ఎంత అమౌంట్ ఉంది, నాకు ఈ మమ్మీని ఇంకా కౌంట్ చేస్తా అని చెప్పేసి అయితే తీసుకుంటుంది. ఇక నేనైతే అవి ఓపెన్ చేశాను. మిన్ను అయితే మ్యాక్స్ దాని అన్నీ 500 లోట్లే వేసింది. ఒక్కటి కూడా చేంజ్ అయితే ఏం వేయలేదు. అన్నీ 500s ఉన్నాయి. ఇప్పుడు 500s, 200s, 100s అయితే ఉండొచ్చు నాకు తెలిసి. అయితే మిన్ను వేసినాయి. ఇప్పుడైతే ఇవి ఎంత ఉన్నాయి అన్నది నేను కౌంట్ చేసి అయితే మీకు చూపిస్తాను. చూడండి టోటల్ ఎంత ఉంటుందో మీరు కూడా గెస్ చేసి కామెంట్ చేయండి. నేనైతే వీడియో లాస్ట్లో అయితే చెప్తాను. ఇక మిన్ను కూడా కౌంట్ చేస్తుంది, మమ్మీ నేను కూడా కౌంట్ చేస్తా అని చెప్పేసి. కానీ ఇది ఒకటైతే గుడ్ హ్యాబిట్. ఎందుకంటే మనం ఇప్పటి నుండే వాళ్ళకి గోల్డ్ కలెక్షన్ చేస్తూ ఉంటే మన మ్యారేజ్ వరకు మళ్ళీ సపరేట్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా ఎంత ఉన్నా కానీ మేమైతే ఎవ్రీ బర్త్డేకి అయితే ఎంత గోల్డ్ రేట్ ఉన్నా కానీ ఒక తులం అయితే కన్ఫామ్గా తీసుకుంటాము. ఈసారి కూడా తీసుకుంటాము కన్ఫామ్గా. చూడండి ఎంత అమౌంట్ ఉన్నది నేనైతే కలెక్ట్ చేస్తున్నాను. మిన్ను కూడా కలెక్ట్ చేస్తుంది నాతో పాటు అయితే వీడియోలో. చూడండి మీరు కూడా మీ పిల్లలకైతే ఒకటి కిడ్డీ బ్యాంక్ అట్లా తీసుకొని అమౌంట్ అయితే సేవింగ్ అనేది నేర్పించండి. అందులో వేసుకున్నా కూడా వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది కదా ఎప్పుడైనా కానీ. నేనైతే ప్రతి ఇయర్ అయితే ఇలా చేస్తాను. మిన్నుకైతే ఈ ఇయర్ అయితే కొంచెం లేట్గానే స్టార్ట్ చేసాము. మిన్ను ఒక 3-4 మంత్స్లోనే అందులో అంత అమౌంట్ అయితే కలెక్ట్ చేసుకుంది. ఆల్మోస్ట్ ఒక 30 వరకు ఉంటుందని మేమైతే అనుకున్నాము. మా హస్బెండ్ నేనైతే ఇద్దరం అనుకున్నాము 30,000 వరకు ఉంటుంది కావచ్చు అని. ఇక నేను మిన్నిద్దరం అయితే కౌంట్ చేసాము. ఇక మా హస్బెండ్ అడుగుతున్నాడు అన్నట్టు ఎంత ఉంటుంది, నువ్వు గెస్ చేయి నేను గెస్ చేయి అని చెప్పేసి మేమిద్దరం అయితే అనుకుంటున్నాము. అది ఓపెన్ చేసిన తర్వాత ఇక కౌంట్ చేస్తుంటే ఇక అతనైతే సెటైర్లు వేయడం, జోక్స్ చేయడం అయితే ఉంది. మిన్ను అయితే అటు ఇటు అయితే చూస్తుంది కౌంట్ చేసుకుంటూ. ఇంకా ఇక మిన్ను బర్త్డే అయితే రేపు అవుతుంది, February 18th. సో నేను ముందు రోజే ఈ అమౌంట్ అయితే తీసి చూపిస్తున్నాను. కాకపోతే ఈసారి అయితే బర్త్డేకి అంటే ఈ వీడియో ఎప్పుడో తీసాను, ఇప్పుడు కాదు. కానీ ఇప్పుడు అయితే పోస్ట్ చేస్తున్నాను బర్త్డే ముందు అయితే. ఇందులో అయితే ఆల్మోస్ట్ ఒక 28,000 అట్లా అయితే అమౌంట్ అవుతుంది. మేమైతే 30 to 35 వరకు అని ఎక్స్పెక్ట్ చేసాము. కాకపోతే 28 వరకు అవుతుంది. ఈ 28,000కి ఇంకా మేమైతే యాడ్ చేస్తాము. ఇప్పుడైతే గోల్డ్ రేట్ అయితే చాలా ఉంది, ఇప్పుడైతే కొనలేము. కాకపోతే మిన్ను అమౌంట్ అలానే ఉంచి కొంచెం యాడ్ చేసి మిన్నుకైతే దీంతో ఏం తీసుకోవాలా అనిస్తుంది. ఇక్కడైతే మా మిన్ను చూడండి, ఆమెకి అమౌంట్ కావాలని చెప్పేసి ఆమె ప్యాకెట్లో అయితే పెట్టుకుంటుంది. మిన్ను నేనే ఇవ్వద్దు చేంజ్ తీసుకో మిన్ను అని చెప్పేసి మిన్నుకు 10 రూపీస్కి ఇట్లా వేస్తే ఆమె 10 రూపీస్ అయితే తీసాను. ఫైనల్గా మిన్ను అయితే ఇంత అమౌంట్ అయితే కలెక్ట్ చేసుకుంది. మళ్ళీ బర్త్డే అయిపోగానే మళ్ళీ నెక్స్ట్ ఇంకొక కిడ్డీ బ్యాంక్ తీసుకొచ్చి మళ్ళీ బర్త్డేకి వచ్చినాయి అన్నీ అందులో వేసి స్టార్ట్ అయితే చేస్తుంది మిన్ను. ఇక నేను ఇంత అమౌంట్ వచ్చాయి అని చెప్పేసి అయితే నేను చూపిస్తున్నాను. మా హస్బెండ్ కూడా చాలా తక్కువనే ఉన్నాయి అసలు. అంటే ఎవ్రీ ఇయర్ కొంచెం ఎక్కువనే ఇస్తాము. ఈ ఇయర్ అయితే చాలా తక్కువ అయ్యాయి, 28,000 వరకే వచ్చాయి. ఇంకా ఎవ్రీ ఇయర్ అయితే ఒక 40-45 వరకు అట్లా కన్ఫామ్గా అవుతాయి మిన్ను అయితే. అంటే మేము ఇచ్చినవి అందరు ఇచ్చినవి అందులోనే వేస్తామన్నట్టు. ఇక ఊకే మధ్యలో అయితే మా దగ్గర నుండి తీసుకొని మరి మిన్ను వేసుకుంటుంది అన్నట్టు. ఎక్కడ అమౌంట్ కనబడ్డా కిడ్డీ బ్యాంక్లోనే వేస్తుంది. ఇంట్లో నా హ్యాండ్ బ్యాగ్లో చూసినా ఎక్కడ చూసినా కానీ మమ్మీ నాకు అమౌంట్ అని చెప్పేసి ఆ కిడ్డీ బ్యాంక్లోనే అమౌంట్ అయితే కన్ఫామ్గా వేసుకుంటుంది.
ఆడుకుంటుంది. ఇక మిన్ను అటు ఇటు చూసుకుంటూ ఎగురుకుంటూ ఉన్నది. ఇంకా నీ బర్త్డేకి ఇది కొనిస్తా అది కొనిస్తా అంటే ఎగురుతుంది అన్నట్టు ఆ అమౌంట్తోని. మీరు కూడా మీ పిల్లల కోసం అయితే ఇలా ఒక కిడ్డీ బ్యాంక్ వేయండి, మీకు కూడా అమౌంట్ లేనప్పుడైనా యూజ్ అవుతుంది కదా. అందుకోసమనే నేనైతే ఎప్పుడు వేస్తాను. కానీ మా అవసరాలకైతే ఈ మిన్ను అమౌంట్ అయితే మేము ఎప్పుడు యూజ్ చేసుకోము. మిన్నుకైతే సపరేట్గానే ఉంచుతాము. ఇక మిన్ను అయితే పిల్లలు వచ్చారని చెప్పేసి అటు ఇటు తిరుక్కుంటే కైట్ పట్టుకొని అయితే బయటకు వెళ్ళిపోతుంది ఆడుకోవడానికి. ఇంకా నేనైతే ఈ అమౌంట్ని అయితే మిన్ను కోసం పక్కనే ఉంచుతాను. ఇక ఇప్పుడైతే ఏం తీసుకుంటున్నామన్నది నెక్స్ట్ వీడియోలో అయితే నేను చూపిస్తాను, చూడండి. మీరు కూడా ఇలానే అమౌంట్ సేవింగ్ చేసుకోవడం నేర్చుకోండి, ఎక్కువ ఖర్చులు పెట్టకుండా. మేమైతే చాలా ఖర్చులు పెడతాము. ఇక ఎప్పుడు అసలు మా దగ్గరనైతే ఎప్పుడు అమౌంట్ అనేది ఖర్చు అవుతూనే ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.